అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా అదిరిపోయి శుభవార్త చెప్పేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం దసరా కానుకలు ప్రకటించడం జరిగిందండి. మరి అక్టోబర్ నెలలో పెన్షన్ల పంపిణీలో మనకి కీలక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట. అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగిందండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ 1-2 తారీఖుల్లో పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్స్తో పాటుగా ఊహించిన 2 శుభవార్తలు అయితే తీసుకోవడం జరిగిందండి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి? పెన్షన్దారులకు ఇటీవల తనిఖీలు నిర్వహించి రద్దు నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలా రద్దు నోటీసులు తీసుకున్న కొంతమంది తనిఖీలకు వెళ్ళి వచ్చాక మాకు సదరన్ సర్టిఫికెట్లు ఇంకా రాలేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. మరి మామూలుగా వికలాంగులు సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం క్యాంపులకి తనిఖీల కోసం వెళ్ళడం అయితే జరిగిందండి. మరి అలాంటి వారికి ఇంకా సదరన్ సర్టిఫికెట్ అనేది రాలేదు అని చెప్పి అంటూ ఉన్నారన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లపై వచ్చినటువంటి 2 శుభవార్తల గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పెన్షన్లకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఈ పెన్షన్స్ పైన వచ్చిన కీలక అప్డేట్ ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1 మరియు 2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వస్తుంది. గతంలో మాదిరిగానే ఇంటింటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి. 1-2 తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అక్టోబర్ నెల పెన్షన్కి సంబంధించి మరి అక్టోబర్ నెలలో ఎప్పుడు పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు అంటే అక్టోబర్ నెలకి సంబంధించి మనకి ఇటీవల ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. పెన్షన్ పంపిణీ మరి అక్టోబర్ నెలలో వీరికి పెన్షన్ పంపిణీ ఆపేస్తామని చెప్పేసి సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎందుకంటే మా సమస్యలు మాకున్నాయి, చాలా సమస్యలు పరిష్కరించకపోతే కనుక మేము పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చెయ్యబోము 1వ తారీఖు అని చెప్పేసి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రతి నెల కూడా మనకి పెన్షన్లు పంపిణీ చేసేది సచివాలయ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా మేము అక్టోబర్ నెలలో ఇచ్చే పెన్షన్ అయితే మేము ఇవ్వలేము అని చెప్పేసి గవర్నమెంట్ వారికి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఈ విషయం గురించి పెన్షన్దారులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. అయితే అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా అక్టోబర్ నెలలో కొంతమందికి కొత్త పెన్షన్స్ అనేవి రాబోతున్నాయి. మరి ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పి మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఆ భర్త కనుక చనిపోతే కనుక ఆగస్టు నెలలో కనుక చనిపోయి ఉంటే మీకు వెంటనే భర్తకు వచ్చే పెన్షన్ని భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తూ వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది మార్చడం అయితే జరుగుతుంది. అంటే భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని దరఖాస్తు చేసుకోవటం వల్ల మీకు వెంటనే ఈ యొక్క పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్ లాగా మనకి అక్టోబర్ నెలలో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. మరి ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి ఇదే విధంగా ఎవరైనా కనుక పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మరి వెంటనే అప్లై చేసుకుంటే మీకు అక్టోబర్ 1 తారీఖున పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 1వ తారీఖున కొత్త పెన్షన్ల కింద మనకు పెన్షన్ అయితే ఇస్తారండి. గత 2 నెలల నుంచి కూడా చూస్తున్నాము. ఆగస్టు నెలలో 1950 మందికి వితంతు మహిళలకు పెన్షన్ అయితే ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో 1వ తారీఖున 7,000 మందికి వితంతు పెన్షన్ అనేది ఇచ్చారు. మరి అక్టోబర్ నెలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి స్పౌజ్ పెన్షన్ కింద అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్ అయితే మంజూరు అవుతుంది. అలాగే ఇక్కడ అక్టోబర్ నెలకి సంబంధించి ఎవరైనా సెప్టెంబర్ నెలలో కనుక పెన్షన్ తీసుకోకపోతే వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ 4,000 రూపాయలు, అక్టోబర్ నెల పెన్షన్ 4,000 రూపాయలు, 2 నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దగ్గర 8,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాదాపుగా 3 నెలల నుంచి ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే కనుక వారికి 12,000 రూపాయలు ఇస్తారు. 3 నెలలకు మించి మీరు పెన్షన్ కనుక తీసుకోకపోతే కనుక మీ పెన్షన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి 3 నెలలకు మించి ఎవరు కూడా పెన్షన్ తీసుకోకుండా ఉండొద్దండి. ఒకవేళ మీకు అలా చేస్తే కనుక మీ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుందన్నమాట.
తర్వాత మీరు ప్రభుత్వం చుట్టూ తిరిగి మళ్ళీ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ పెట్టి మళ్ళీ మీ పెన్షన్ మీరు తెచ్చుకోవడం చాలా కష్టతరం అవుతుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక చాలామంది సదరం సర్టిఫికేట్లు రావట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మరి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సదరం సర్టిఫికేట్లో మీకు పర్సంటేజ్ అనేది 40% కన్నా తగ్గి ఉంటే కనుక మీ పెన్షన్ తొలగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే 85% కంటే మనకి పెన్షన్ తక్కువగా ఉంది కాబట్టి మీకు 8,000 నుంచి పెన్షన్ 6,000 రూపాయల వరకు మారుస్తున్నామని చెప్పేసి 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలకి మార్చింది. కానీ చాలా ఇబ్బందులు రావడం, దీంతో చాలా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్లు అయితే ఇచ్చేసింది. ఎవరు పెన్షన్లు కట్ చేయలేదండి. ఎవరి పెన్షన్లు కూడా రద్దు చేయకుండా 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఎవరికి తగ్గించారనమాట. మీకు ఎలా పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా పెన్షన్ అనేది పంపిణీ చేశారు. మరి ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో మాకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు. అంటే ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు మీద వెరిఫికేషన్ చేసుకోలేదో అలాంటి వారందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారండి. దీంతో పాటుగా ఏపీలో 50 ఏళ్ళకి పెన్షన్ పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెన్షన్ తొలగింపుపై వస్తున్న ఆరోపణలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించడం జరిగింది. అర్హులైన ప్రతి లబ్ధిదారికి కూడా పెన్షను నిలిపివేయలేదని చెప్పి పైగా 50 ఏళ్ళు పైబడిన వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనేక ముఖ్యమైన వివరాలను మంత్రి వెల్లడించడం జరిగిందండి. మరి రాష్ట్రంలో 50 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న 11,98,501 మందికి ఏపీలో పెన్షన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదివరకు 3,000 రూపాయల పెన్షన్ని ఒకేసారి 4,000 రూపాయలకు పెంచడం ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. దివ్యాంగులు ఆరోగ్య సమస్యల కారణంగా పెన్షన్ పొందుతున్న వారికి నోటీసులు అందినప్పటికీ వారికి రీవెరిఫికేషన్ ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయాలని వైద్యశాఖకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు చెప్పారండి. ప్రభుత్వ పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని మంత్రి చెప్పారండి. అర్హులైన వారందరికీ ఏపీలో పెన్షన్లు అందుతాయని, అనవసర ప్రచారాలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా లబ్ధిదారు ఊరు వెళ్లాల్సి వస్తే వారికి 3 నెలల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే చేనేత కార్మికులు, ఆదివాసీ గిరిజనులు, కల్లుగీత కార్మికులు కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయని వివరించారు. భర్త చనిపోయిన సందర్భంలో ఆ మరుసటి నెలలోనే భార్యకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని, స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వెంటనే పెన్షన్ అయితే ఇస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఏపీలో మరి కొత్త పెన్షన్కి సంబంధించి ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా రాబోతుందండి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్న మరి కూటమి ప్రభుత్వం ఈ యొక్క హామీని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ హామీని కూడా త్వరలోనే నిలబెట్టుకుంటాము అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ, అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా ఇది శుభవార్త అండి. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్స్ గురించి కీలక ప్రకటన కూడా చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతోపాటు మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.